దానివల్ల కొంత మా మిత్రపక్షమే కదా, మీ మిత్రపక్షమే అయినా కూడా కొద్దిగా ఎప్పట్లాగా ఉంటామంటే కుదరదు. చూసుకోవాలి జాగ్రత్తగా. కేంద్రంలో కూడా ఎన్డీఏ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండేది పరిస్థితి. ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగితే ప్రైమ్ మినిస్టర్ వచ్చినంత ప్రోటోకాల్స్ ఉండేవి. కేంద్రంలో ఎట్టు మాకైతే డోకా లేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నాం. దాదాపు 290+ లో ఉన్నాం. సేఫ్ జోన్ లో ఉన్నాం. మంచి పరిపాలన లేదు నంబర్, అది మంచి పరిపాలన అందిస్తాం. అంటే 10 సంవత్సరాల ఉన్నటువంటి కాలంలో చిన్న ఎర్రర్ మీరు రేపు కానీ గమనించినట్లయితే ఓటింగ్ శాతం 1 to 2% ఎర్రర్ వచ్చిండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లో కానీ, బీహార్ లో కానీ, సెట్ బ్యాక్, కర్ణాటకలో కానీ సెట్ బ్యాక్ అయిన దానికి కారణం జస్ట్ 0.5 to 1% వేరియేషన్ తోనే కొద్దిగా సీట్లు తగ్గిండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితులను మంచి పరిపాలన అందిస్తామని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం మాకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారు. మామూలుగా చిన్నప్పుడు ఫ్రైడేది 13th ఒక మూవీ ఉండేది, హారర్ మూవీ. ఆ మాదిరిగా 5 సంవత్సరాలు బెదిరించారు. నువ్వే కదా బటన్ నొక్కేది జగన్మోహన్ రెడ్డి, నేను కూడా బటన్ నొక్కుతానని చెప్పి ప్రజలు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాజభవన్కి పంపించారు రిజిగ్నేషన్ కోసం. అవును, రైట్. ఇక జస్ట్ 3 ఒకే ఒక్క మూడు వస్తే ఆ 3 కూడా తీరుద్ది. ఎట్లా అంటే 3 వస్తే ఒకటేమో జనసేనకి యాడ్ అయితే ఆ 21కి 21 గెలిచిన 100% ఇది వస్తుంది. ఇంకొక 2 ఇటు వస్తే అక్కడ 14కి కన్ఫైన్ అయిపోతుంది. వైసీపీ 17 ఉంది కదా, 14కి కన్ఫైన్ అవుతుంది. ఈ నంబర్ చెప్పింది ఎవరు? కేకే సర్వే. కంగ్రాచులేషన్స్ కేకే గారు. అసలు ఇంత పర్ఫెక్ట్గా ఫుల్ స్క్రీన్ చూపించండి, ఆయన్ని ఫుల్ స్క్రీన్ చూపించండి. ఇంత పర్ఫెక్ట్గా మీరు నిన్న ఈవినింగ్ నాది డిబేట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు, నేను 161 ధైర్యం చేసి చెప్పాను కానీ అంటే 3-4 అటు ఇటు ఉన్నా 161 అన్నట్టే కదా అని అన్నారు. కరెక్ట్గా అదే జరుగుతోంది. మీరు జనసేనకి 21కి 21 వస్తాయని చెప్పారు. 20 ఉంది, ఇంకా లీడ్స్ నడుస్తున్నాయి. వస్తే ఒకటి కూడా రావచ్చు, చెప్పలేం. పోస్టల్ బ్యాలెట్స్ అయిపోయినాయి. ఇంకొక 2 ఇప్పుడు మిగతా వైసీపీ ఆధిక్యంలో ఉన్న వాటిలో కూడా కొంత